మోడీ మారానని చెప్పేశాడా? ప్రజల సంకేతాన్ని పట్టించుకోవడం లేదా? అవే శాఖలు అవే మంత్రులకిచ్చి మోడీ ఏం చెప్పదలుచుకున్నారు? 2024 ప్రజా తీర్పు దేశంలో ఏ మార్పులు తీసుకురాబోతుంది? తెలంగాణ కర్ణాటక ఫలితాలు దక్షిణ భారతదేశానికి గండం తప్పించాయా? అమ్మా న్యూస్ CEO జర్నలిస్ట్ కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్. మోడీ మారానని చెప్పేశాడా? ప్రజల సంకేతాన్ని పట్టించుకోవడం లేదా? అవే శాఖలు అవే మంత్రులకిచ్చి మోడీ ఏం చెప్పదలుచుకున్నారు? 2024 ప్రజా తీర్పు దేశంలో ఏ మార్పులు తీసుకురాబోతుంది? తెలంగాణ కర్ణాటక ఫలితాలు దక్షిణ భారతదేశానికి గండం తప్పించాయా? అమ్మా న్యూస్ CEO జర్నలిస్ట్ కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్. ప్రధాని నరేంద్ర మోడీ నినాదం అబ్కీ బార్ 400 పార్ నినాదం ఫలవంతం కాదని మనం ముందే చెప్పుకున్నాం. అదే సందర్భంలో ఇండియా కూటమి కూడా మెజార్టీ మార్కును టచ్ చేయలేరని విశ్లేషించాం. అదే జరిగింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు షరతులతో కూడిన ప్రజామోదాన్ని నరేంద్ర మోడీ పొందారు. ప్రజా తీర్పుపై వ్యక్తమైన ప్రజల అభిష్టాన్ని మోడీ గుర్తించకపోవడం భవిష్యత్తులో ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశాలున్నాయి. నేను దేవదూతను, సర్వం నేనే, మోడీ గ్యారంటీ అంటూ ఏకపక్ష పోకడలకు వెళ్లిన మోడీని ప్రజలు మెజారిటీ తగ్గించి కట్టడి చేశారు. ఇది మోడీ గుర్తిస్తారా, గుర్తించి మారతారా అన్నవి సమాధానం లేని ప్రశ్నలు. మోడీ హయాంలో అనేక రంగాల్లో విజయాలున్నాయి. ఆర్థిక వ్యవస్థతో పాటు పలు రంగాల్లో అత్యంత అధ్వాన స్థితికి చేరాయన్న విశ్లేషణలు ఉన్నాయి. ప్రభుత్వ విధానాల్లో తమ పాలనా శైలిలోనూ మౌలిక మార్పులు రావాలన్న ఓటర్ల హెచ్చరికను మోడీ మనసున పెట్టుకుంటే పాలన బాగుంటుంది, కొత్తగా వికసిస్తుంది. అయితే పాత ప్రభుత్వంలో ఉన్న మంత్రులే ఈ కొత్త సర్కార్లోనూ కొనసాగుతున్నారు. గతంలో వారు ఏ మంత్రిత్వ శాఖలు నిర్వహించారో ఇప్పుడు అవే శాఖలు సారథ్యం వహిస్తున్నారు. మరి ఆ విధానాలు కూడా అవే, మార్పు లేనివి, మారనివి. ఈ యథాతథ పరిస్థితి కొనసాగించడం ప్రజా తీర్పును పరిహసించడమే. ఇది దేశానికి కానీ ఎన్డీఏకు కానీ గౌరవం పెంచే విషయాలా, స్పష్టం చేసే అంశాలా అన్నది కాలమే తేలుస్తుంది. దేశంలో ఏకపార్టీ ఆధిపత్యానికి ఇక ఫుల్ స్టాప్. ధోరణి మారితేనే 5 ఏళ్ల పాలన నాన్ స్టాప్. బలమైన ప్రతిపక్షం, ప్రజలిచ్చిన నేటి తీర్పు సర్కారు ప్రగతిని సరిచేసే భారీ మార్పు. పార్లమెంట్లో సంఖ్యాబలం లేని ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ప్రధాని మోడీ అధికారాన్ని కనీసం భాగస్వామ్య పక్షాలకైనా పంచుతారా? ఇక ముందు కూడా పాత దూకుడే కొనసాగుతుందా? దేశం ఆసక్తిగా చూస్తుంది. దక్షిణాదిలో మోడీ నినాదమే తొలిసారి ఆకర్ష మంత్రమై భారీ సీట్లను సాధించింది. ఒక రకంగా మోడీ మూడోసారి 2024లో ప్రధాని కావడానికి సౌత్ బెల్టే కారణమైంది. ఏపీ, కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాలు మోడీని మూడోసారి ప్రధాని పీఠంపై కూర్చుంటాయి. ఇది దక్షిణాదికి మేలు చేసే పరిణామమని ఇప్పుడు బీజేపీ వ్యతిరేక విశ్లేషకులు కూడా పేర్కొంటున్నారు. నియోజకవర్గాల పునర్విభజన 2026లో ఉన్న నేపథ్యంలో దక్షిణాది కోటాను నష్టం ఉండదన్న ధీమా ఈ ఫలితాల వల్ల ఏర్పడింది. ఓ గండం ఈ రకంగా గడిచినట్లే అయింది. వారణాసిలో ప్రియాంక పోటీ చేస్తే మోడీది ఓటమి బాధ. రాహుల్ నోట ఇప్పుడు కొత్త మాట. అయితే ప్రతిపక్ష బాధ్యతల్లోనే రాహుల్ ఉంటే ఆ మ్యాజిక్ మార్క్ ఖచ్చితంగా ఇండియా కూటమి వెళ్తుంది. ఇది స్వపక్షీయుల మాట. రాహుల్ యాత్రలు కాంగ్రెస్కు అద్భుతంగా మేలు చేశాయి. రాహుల్ను ప్రజల ముందు కొత్తగా ఆవిష్కరించాయి. పప్పులా ఎగతాళి చేసిన మోడీ కళ్ల ముందే బెబ్బులిలా రూపాంతరం చెందాడు. 9 రాష్ట్రాల్లో కాంగ్రెస్
పునర్వికాసం సాధించింది. తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కాంగ్రెస్ వికాసానికి ఇంకా అవకాశాలున్నాయి. 2019 ఫలితాల తర్వాత అదే పట్టుదలతో ఉంటే ఇప్పుడు మోడీ 3.0 ఉండదని ఇండియా కూటమి నేతలు చెబుతున్నారు. ఇక భవిష్యత్ కాంగ్రెస్ ఇండియా కూటమిదేనని ధీమా ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ను ఉత్తరప్రదేశ్ ఉత్సాహపరిస్తే మహారాష్ట్ర మహదానందపరిచింది. బలమైన ప్రతిపక్షంగా రాహుల్ పోరాడితే తర్వాత ప్రభుత్వం కూటమిదే ఏర్పడొచ్చు. 75 ఏళ్ల నిబంధన మోడీకి వర్తిస్తుందా? వర్తించదా? వర్తిస్తే మోడీ తర్వాత ఎవరు? ఈ ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించి సుపరిపాలన అందిస్తుందా? రాహుల్ బలంగా పోరాడి భరోసానిస్తారా? క్షేత్రస్థాయి నుండి కాంగ్రెస్ పునరుజ్జీవం పొందుతుందా? ఇవే రానున్న రోజుల్లో దేశ రాజకీయ ముఖచిత్రాన్ని నిర్ణయించే అంశాలు. ఇది ఈ వారం వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. నమస్తే.